ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీపీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బూడిద కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలని స్థానిక టిప్పర్ లారీ అసోసియేషన్ కు ప్రాధాన్యత కల్పించాలని డ్రైవర్లు నిరసన దిగారు. అలాగే వీటీపీఎస్ పొల్యూషన్ బారిన పడిన 7 గ్రామాల ప్రజలకు ఉచిత విద్యుత్ వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇబ్రహీంపట్నం ట్రక్కు టెర్మినల్ నుండి వీటీపీఎస్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించి వీటీపీఎస్ ను ముట్టడించారు. వీటీపీఎస్ సీఈని కలిసి స్థానిక టిప్పర్ లారీ అసోసియేషన్ డ్రైవర్లు నిలదీశారు. స్థానికులకు ప్రాధాన్యత కల్పించకుండా టెండర్ను పిలవడం వెంటనే ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మీరు తీసుకొచ్చి నాకు శంకర్ గారు చెప్పాడు వద్దు నేను చెప్పాను వెనకరావా లేడీస్ మీద పడమాకున్నాయా పోతానే మేము అమ్మే పడుతున్నాం. మరి మా పొలాలు రేపు వెళ్ళిపోతారు. నీకేమైంది? నువ్వు శుభ్రం చేద్దాం తీసుకుని వెళ్ళిపోతారు. రేపు వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయి మేము పడాలి బాధలో చిత్తుకున్నారు మీరంతా. సీరియస్ ఇక్కడ ఎవరు చేస్తావా? ఎందుకు పడుతున్నా దొంగలవా? అడుగు దొంగలో తోపిదారు. అడుగు అడుగు పెద్ద దొంగ తోపి పెట్టుకుని వచ్చాడు. 79 ఉద్యోగం ఉన్న పెద్ద దొంగ ఎవడెవరికి 79 ఉద్యోగాలు చెప్పాలి. ఇస్తే వాళ్ళ బయటికి నువ్వు ప్లాంట్ పెట్టి 45 సంవత్సరాలు పూర్తయింది. 45 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎఫెక్టెడ్ విలేజెస్ 20 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాల పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజలు రైతులు భూములు ఇచ్చారు. గత 45 ఏళ్ల నుంచి కూడా అనేక పర్యాయాలు పార్టీలకు అతీతంగా ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అనేక మంది మీకు ఎఫెక్టెడ్ విలేజెస్ కి పర్యావరణాన్ని నుంచి కాపాడండి అని అనేక సార్లు పర్యావరణాలు మీకు వెనక్కి పత్రం వచ్చుకున్నాం. అలాగే ఎఫెక్టెడ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయమని మీకు వినతి పత్రం ఉంచుకున్నాం. అలాగే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టమని ఎఫెక్టెడ్ విలేజ్ గ్రామాల ప్రజలకు మీకు ఉచితంగా వైద్యం చేయించమని వినతి పత్రాలు ఇచ్చుకున్నాం. ఇది నోటి మాట కాదండి. ఇదే గ్రౌండ్ లో 2013 అక్టోబర్ 11వ తారీఖున 800 మెగావాట్ సంబంధించినటువంటి పబ్లిక్ హీరింగ్ లో ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ పీయూష్ కుమార్ గారు, ఆ రోజు మీకు ఎంపీగా ఉన్నటువంటి విజయానంద్ గారు సమక్షంలో సిఈ ఆంజనేయరావు గారు ఉన్నారు. వారి సమక్షంలో ఇదే గ్రౌండ్ లో హామీ ఇచ్చారు. 5 హామీలు ఇచ్చారు. ఎటువంటి హామీలు ఇచ్చారంటే
వీటికి సంబంధించినటువంటి ఎఫెక్టెడ్ గ్రామాల అన్నిటి కూడా ఉచితంగా మంచినీళ్ళు అందిస్తాము. అలాగే ఉచితంగా 24 గంటలు అందిస్తాము. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందిస్తాము. అలాగే వీటిపిఎస్ కొత్తగేటు సంబంధించినటువంటి 17 ఎకరాల వాసులకి ఉచితంగా పట్టాలు ఇస్తాము. అలాగే వీటిపిఎస్ ఎఫెక్టెడ్ గ్రామాల్లో 120 మందికి ఈ రోజు కూడా 45 సంవత్సరాలు అవుతున్న పొలాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి లిఖిత పూర్వకంగా పబ్లిక్ హీరింగ్ లో హామీ ఇచ్చారు. అది ఏమైనా మీరు నెరవేర్చారా? మీరు మీ స్వహస్తాస్త్రాలు ఎండి విజయానంద్ గారు, కలెక్టర్ పీయూష్ కుమార్ గారు, సిఈ ఆదినారాయణ గారి సమక్షంలో జరిగినటువంటి ప్రజా పబ్లిక్ హీరింగ్ అలాగే గత 2 సంవత్సరాల